The third enemy is spread from top to toe. కామం హిత్వా కామం హిత్వార్థవాన్ భవతి అనగా కోరికలు అనేటువంటిది మానవుని యందు తీరేటువంటిది కాదు. The desires cannot be fulfilled totally. జీవితమంతా కూడాను కోరికల చేతనే నిండి ఉంటున్నది. The whole life is full of desires. ఒక్కటి తీరిన తక్షణమే మరి 10 కోరికలు అభివృద్ధి అవుతుంటాయి. The satisfaction of one desire would lead to many to follow. మానవుని యొక్క జీవితమే కోరికల యొక్క మూట. The life is the bundle of desires. ఈ కోరికలను తృప్తిపరచుకునేటువంటి మానవుడు జగత్తులో కానరాడు. There is none here in this world who had their desires satisfied fully. కోరికలు ఉండినంత వరకు కూడాను వీరికి ఏ అభిష్టం కూడాను నెరవేరదు. So long he has got the desire, he cannot be satisfied. ఏ పదార్థం కూడాను వీనికి చేజిక్కదు. He cannot have anything. కనుక మొట్టమొదట ఈ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. Therefore he must have ceiling on desire. ఏనాడు ఈ మానవుడు తన కోరికలను అదుపులో పెట్టుకున్నో అప్పుడు తన యొక్క సర్వ సంకల్పము కూడా సిద్ధింపజేస్తుంది. The moment he exercises check on his desire, he can have his plans executed. సర్వ సంపదలు కూడా అతనికి చేకూరుతాయి. He will be successful in all. కోరికలు ఉండినంత వరకు కూడా తన యందు ఉన్నటువంటి సంపత్తు కూడా కోల్పోతాడు. So long their desire, the existing wealth is lost. ఇది మూడవ శత్రువు మానవులకు. It is the third enemy to mankind.